హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను ఆలు బఠానీ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి 2 మీడియం సైజ్ పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని కాస్త పచ్చి బఠానీ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. పొటాటోస్ ఎక్కువగా బాయిల్ అయ్యాయంటే కూరలో చెదునైపోతాయి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ పొటాటోస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా రంగు మారి మంచి సువాసన వచ్చాక 1 కప్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, ఆ తర్వాత వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా మనం వేసిన ఆయిల్స్ పైకి తేలేదాకా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత 1 పెద్ద టొమాటో నుంచి తీసిన ప్యూరీని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టొమాటో ప్యూరీని 1 మినిట్ బాగా ఉడకనివ్వండి. ఇలా టొమాటో ప్యూరీలో మనకి ఆయిల్ పైకి కనిపించిన తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాగా బాయిల్ చేయండి. ఆ తర్వాత 2-3 పొటాటో పీసెస్ని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. దీనివల్ల కూరకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్ కూరలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో అండ్ బఠానీల్ని ఇందులో వేసుకోండి. పొటాటోస్కి ఫ్లేవర్ పట్టడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. 5 నిమిషాలు బాగా బాయిల్ అయ్యాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దానివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి. అంతే, ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.